హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ X1 ట్రేడర్. ఈరోజు డేట్ వచ్చేసేసి 5th May 2024 అండ్ ఈ వీడియో వచ్చేసేసి దిస్ ఈజ్ రిగార్డింగ్ అవర్ X3 సిస్టమ్. ఇది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్. ఇందులో యారోస్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ X3 సెల్ సిగ్నల్స్ అండ్ బై సిగ్నల్స్. అండ్ దీని గురించి ఆల్రెడీ మా వెబ్సైట్లో, మన యూట్యూబ్ ఛానల్లో, ఇఫ్ యూ గో టు అవర్ ఛానల్ X1 ట్రేడర్ అండ్ ప్లేలిస్ట్ సెక్షన్ లోపల X3 సిస్టమ్ గురించి మీకు ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి ఈ ప్లేలిస్ట్ లోపల. ఇక్కడ చూడండి, దీని పేరు వచ్చేసేసి X1 ఇంట్రాడే సిగ్నల్స్. దీని ఓల్డ్ నేమ్ అనమాట ఇది. సో రైట్ నౌ దిస్ ఈజ్ రీనేమ్ టు X3 సిస్టమ్. సో X3 సిస్టమ్ సిగ్నల్స్ అని చెప్పనేది స్పెషల్లీ మేడ్ ఫర్ 1 minute టైం ఫ్రేమ్. ఈ వీడియోలో నేను లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ టుడే ఐ జస్ట్ గివ్ యూ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అండ్ దెన్ ఈ వీడియో పార్ట్ నేను యాడ్ చేస్తాను. టోటల్ ఎంటైర్ వీడియో వచ్చేసేసి ఈరోజు వీడియోకి అటాచ్ చేస్తాను. సో యూ కెన్ గో త్రూ దట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ నేను ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను చూడండి. ఇందులో మీకు బై సిగ్నల్, సెల్ సిగ్నల్. ఫస్ట్ గ్రీన్ యారో ఈజ్ ఎ బై సిగ్నల్, ఫస్ట్ రెడ్ యారో ఈజ్ ఎ సెల్ సిగ్నల్. అండ్ ఇక్కడ గ్యాప్ అప్లో వచ్చిన సిగ్నల్ మీరు ట్రేడింగ్ చేయకపోతేనే బెటర్, ఎందుకని చెప్పంటే గ్యాప్ అప్లో జనరల్గా మీకు బై సెల్ వస్తుంది. సో అవాయిడ్ దట్ సిగ్నల్. అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ 1 minute టైం ఫ్రేమ్. డోంట్ ట్రేడ్ దిస్ పర్టికులర్ సిస్టమ్ ఇన్ ఎనీ అదర్ టైం ఫ్రేమ్. సో వేరే టైం ఫ్రేమ్లో కూడా మీరు సిగ్నల్ చూడొచ్చు. ఇఫ్ యూ గో ఫర్ దిస్ వన్ 5 minutes క్లిక్ చేస్తే 5 minutesలో చార్ట్ వస్తాయి. 15 minutes, 30 minutes చార్ట్స్లో మీకు సిగ్నల్స్ వస్తాయి. బట్ ఐ ప్రిఫర్ దిస్ వన్ ఓన్లీ ఫర్ 1 minute టైం ఫ్రేమ్. మీకు వేరే టైం ఫ్రేమ్స్లో కావాలంటే వీ హ్యావ్ గాట్ X2, X1 రెండు ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళండి. బట్ దిస్ సిస్టమ్ ఈజ్ ప్యూర్లీ మేడ్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్ ఫర్ 1 minute టైం ఫ్రేమ్. సో ఆప్షన్ సెల్లర్స్కి ఏం కావాలా? టైం డికే కావాలా? ఈ ఫస్ట్ రెడ్ యారోలో మీరు కాల్ ఆప్షన్ సెల్ చేస్తే బై దిస్ టైమ్ యూ వుడ్ హ్యావ్ మేడ్ 60 or 70 or 100 or 200 వాట్ ఎవర్ ఈజ్ దిస్ వాల్యూ. ఓకే, దాని ప్రకారం మీకు ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ సెల్ చేస్తే స్మాల్ లాస్ వచ్చి ఉంటుంది ఇక్కడ, బికాజ్ నో ఈ సెల్ సిగ్నల్ వచ్చేసింది. ఒకవేళ లాక్ ఉన్నా కూడా దిస్ విల్ బి అ స్టాప్ లాస్. అండ్ ఈ లాస్ వచ్చేసి మళ్ళీ కవర్ అయిపోయింది మీకు. అండ్ కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలన్నమాట దీని లోపల. ఎందుకని చెప్పంటే మీరు 1 minuteలో ఇంట్రాడేలో చేస్తే లాస్ట్ 15 minutes డోంట్ టేక్ ఎనీ పొజిషన్, అండ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో డోంట్ టేక్ ఎనీ పొజిషన్. ఈ రెండు కనుక మీరు రూల్స్ ఫాలో అయితే ఇందులో యాక్యురసీ బాగుంటుంది. ఈ వీడియోలో చాలా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యూ కెన్ గో త్రూ దట్. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. వెబ్సైట్లో ట్రేడింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ ఫర్ బిట్ కాయిన్ మేము న్యూ సర్వీసెస్ లాంచ్ చేసినాము. అకౌంట్ మేనేజ్మెంట్ ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ అండ్ ట్రేడింగ్ కాల్ సర్వీస్ స్టార్ట్ చేసినాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ మన దగ్గర ఐరన్ ఫ్లైట్ ట్రైనింగ్ కోర్స్ ఉంది ఒకటి. సో ఇఫ్ యూ వాంట్ వీక్లీ అండ్ మంత్లీ ఇన్కమ్ వితౌట్ టెన్షన్, గ్యాప్ అప్ రానివ్వండి, గ్యాప్ డౌన్ రానివ్వండి, టెన్షన్ లేకుండా ట్రేడింగ్ చేయాలా, కన్సిస్టెంట్గా ఇన్కమ్ కావాలంటే యూ కెన్ గో త్రూ దట్. అండ్ రీసెంట్గా మేము 5 lakhs క్యాపిటల్తోని హౌ మచ్ వీ కెన్ మేక్ అని చెప్పనేసి రికార్డ్ చేస్తున్నాం లైవ్ ట్రేడింగ్ వీడియోస్ కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ యూ కెన్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. సబ్స్క్రిప్షన్ పేజ్ ఉంటుంది, దాని నుంచి మీరు పేమెంట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వన్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తాను. సో ఈ వీడియోను కంప్లీట్ చూడండి, తెలుగు వీడియో. దెన్ యూ విల్ గెట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ట్రేడింగ్ సిస్టమ్. ఓన్లీ నేమ్ మాత్రమే చేంజ్ అయింది, ట్రేడింగ్ సిస్టమ్ కానీ ఏది కూడా చేంజ్ కాలేదన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ X1 ట్రేడర్. టుడే ఈజ్ 27th January 2024 అండ్ ఈరోజు మా X1 సిస్టమ్ లైట్ వర్షన్లో ఒక 2 ఇండికేటర్స్ మేము యాడ్ చేస్తున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసేసి X1 ఇంట్రాడే సిగ్నల్స్. ఇది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ X1 ఇంట్రాడే సిగ్నల్స్ టెంప్లెట్. ఇది దిస్ ఈజ్ ఫర్ 1 minute టైం ఫ్రేమ్. 1 minuteలో ఇంట్రాడే ట్రేడింగ్ కోసం తయారు చేస్తాము. యూ కెన్ సీ ది సిగ్నల్స్ హియర్. ఇది X1 సిస్టమ్ లైట్ వర్షన్లో పార్ట్ అనమాట. మీకు X1 సిస్టమ్ గురించి ఐడియా లేకపోతే ఐ జస్ట్ గివ్ యూ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. X1 సిస్టంలో మా దగ్గర 2 వర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ఫుల్ వర్షన్, ఇది ఫుల్ వర్షన్. మీరు చూస్తున్నారు కదా, ఇది ఫుల్ వర్షన్. దీని లోపల టోటల్గా రూల్స్ ఉంటాయి అనమాట. 100% రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ ఇది. ఎంట్రీ చేయాలన్నా, బై కానీ సెల్ కానీ చేయాలంటే రూల్స్ ఉంటుంది, స్టాప్ లాస్కి రూల్స్ ఉంటాయి, అండ్ ఎగ్జిట్ కూడా రూల్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ రూల్ బేస్డ్ ఇయర్. ఇందులో బేస్డ్ ఆన్ దిస్ ఇండికేటర్ జోన్స్ అని కింద ఉంది కదా, ఈ ఇండికేటర్ని బట్టి మీకు రూల్స్ చేంజ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ కలర్ ఉంది కదా, ఇందులో బై చేయాలంటే 3 rules సాటిస్ఫై కావాలా, సెల్ చేయాలంటే 2 rules సాటిస్ఫై కావాలా. సో కంప్లీట్గా ఈ సిస్టమ్ రూల్ బేస్డ్ సిస్టమ్. ఇది స్వింగ్ ట్రేడింగ్ కోసం బెస్ట్ సిస్టమ్. దీంతో మీరు ఏ మార్కెట్ అయినా ట్రేడింగ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎనీ స్టాక్, ఎనీ ఇన్స్ట్రుమెంట్, కమోడిటీస్, ఫారెక్స్ అన్నీ చేయొచ్చు. బట్ ఇందులో రూల్స్ ఉంటాయి. ఫర్ దట్ సమ్ పీపుల్ ఆర్ అనేబుల్ టు ఫాలో రూల్స్ కరెక్ట్లీ. దానికోసం మేము ఏం చేస్తామని చెప్పంటే రీసెంట్గా వీ హ్యావ్ లాంచ్ దిస్ వన్ లైట్ వర్షన్. ఇందులో చూడండి రూల్స్ ఏమి ఉండదు. ఫస్ట్ రెడ్ యారో ఈజ్ ఏ సెల్ సిగ్నల్,
ఫస్ట్ గ్రీన్ యారో ఇస్ అ బై సిగ్నల్, అండ్ ఇక్కడ ఫోన్ సింబల్ ఉంది కదా, ఇది పుల్ బ్యాక్ సింబల్ అనమాట. అంటే రెడ్ కలర్ ఫోన్ వచ్చేసేసి సెల్ సిగ్నల్, ఇది స్టార్ కూడా కన్ఫర్మేషన్. దీని గురించి ఆల్రెడీ యూ కెన్ గో త్రూ అవర్ ఛానల్. మా ఛానల్లో ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి. ఇది మా ఛానల్, ఇందులో ప్లేలిస్ట్ లోపల X1 సిస్టమ్ లైట్ వర్షన్, ఫుల్ వర్షన్ ట్రైనింగ్ వీడియోస్ ఉంటుంది. మా దగ్గర ఇంకా X2, X3, X4 ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ స్కాల్పింగ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి మీరు చూడవచ్చు వీడియోస్ లోపల. బట్ ఈ వీడియో వచ్చేసేసి అబౌట్ దిస్ ఇంట్రాడే సిగ్నల్స్ గురించి కాబట్టి విల్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్. సో ఇందులోపల ఈ లైట్ వర్షన్ లోపలనే మనం ఇది ఇస్తున్నాము. యాక్చువల్గా మాకు 1 minute టైం ఫ్రేమ్లో ఒక టెంప్లెట్ ఉంది. ఐ విల్ షో యూ ద టెంప్లెట్. ఇది 1 minute టెంప్లెట్ అనమాట. సో ఇది బ్యాంక్ నిఫ్టీ 1 minute టెంప్లెట్, ఇప్పటివరకు మనం వాడుతున్న టెంప్లెట్ ఇది. ఇందులో చూడండి మీకు సెల్ సిగ్నల్ ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ ది సెల్ సిగ్నల్, అండ్ ఇక్కడ పుల్ బ్యాక్ సిగ్నల్ వచ్చింది. మళ్ళీ మీరు ఇక్కడ సెల్ చేయొచ్చు, అండ్ ఇక్కడ కూడా షార్ట్ చేయొచ్చు. సో సెల్ చేస్తే యూ గాట్ ప్రాఫిట్, అగైన్ యూ గాట్ వన్ మోర్ సెల్ కా సెటప్ ఇక్కడ ఉంది. సో మీరు ఇక్కడ సెల్ చేయొచ్చు. సో ఇది వచ్చేసేసి ఈ 1 minute మన ఇప్పటివరకు మనం వాడుతున్న టెంప్లెట్ లోపల ఈ లాంగ్ వెళ్ళలేము, మనం ఈ బై తీసుకోలేము, ఈ బై చేయలేము. ఇక్కడ బై చేయలేము. ఎందుకని చెప్పంటే ఇది ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్. ఒక ట్రెండ్ ఐడెంటిఫై చేస్తుంది, అందులో పుల్ బ్యాక్స్ సింబల్ ఇస్తుంది. మనం దాని ప్రకారంగా అదే ట్రెండ్ డైరెక్షన్లో ట్రేడింగ్ చేస్తాం టిల్ యూ గెట్ న్యూ సిగ్నల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బైలో వచ్చింది. ఓకే, ఈ బై వచ్చిన తర్వాత మనం ఇప్పుడు రేపు మార్నింగ్ మీకు మార్కెట్ కిందకి వచ్చినా కూడా ఇక్కడ మనం సెల్ చేసే అవకాశం ఉండదు అనమాట. పుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ అక్కడ బై చేస్తాం మనం. సో దిస్ ఈజ్ లైక్ ట్రెండ్ ఫాలోయింగ్, అండ్ పుల్ బ్యాక్స్లో అగైన్ విల్ బి యావరేజింగ్ ఇట్. సో ఈ టెంప్లెట్ మనం వాడుతున్నాము. బట్ బికాస్ ఆఫ్ దట్ మనకి ఏమవుతుందని చెప్పంటే ఈ సిగ్నల్స్ మిస్ అయిపోతాయి అనమాట. ఈ మూమెంట్ ప్లస్ ఈ మూమెంట్ మొత్తం మిస్ అయిపోతుంది. దాని గురించే వీ హ్యావ్ మేడ్ దిస్ సిస్టమ్. సో ఇందులో సేమ్ రూల్స్ ఉంటాయి అనమాట. మన లైట్ వర్షన్లో రూల్స్ ఏమున్నాయో ఇందులో కూడా సేమ్ అదే రూల్స్. ఫస్ట్ యారోలోనే బై చేయాలి. ఫస్ట్ అప్ యారో ఈజ్ ఈక్వల్ టు బై సిగ్నల్. ఇందులో గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఇవ్వలేదు, ఇందులో నేను బ్లాక్ కలర్ ఇచ్చాను. కావాలంటే మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, కొంచెం తేడా ఉండాలి దానికి దీనికి అని చెప్పేసి ఐ హావ్ గివెన్ ఇట్ ఇన్ బ్లాక్ కలర్. ఇందులో చూడండి ఫస్ట్ యారో ఈజ్ ఎ బై సిగ్నల్. ఇక్కడ బై చేస్తారు మీరు. ఫ్రమ్ ఇయర్ యూ కెన్ సీ ఇక్కడ మీరు బై చేస్తే దిస్ ఈజ్ అ బై సిగ్నల్, అండ్ ఇక్కడ మీకు స్టాప్ లాస్. ఇక్కడ మీరు ఒక్క లాట్ బై చేస్తే స్టాప్ లాస్ మనం 2 lots స్టాప్ లాస్ సెల్ ఆర్డర్ పెడతాం. ఒకవేళ రివర్స్ అయితే, అంటే ఒకవేళ స్టాప్ లాస్ అయితే విల్ రివర్స్ ది పొజిషన్ అండ్ రికవర్ ది లాస్. ఒకవేళ మీరు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తే దిస్ ఈజ్ బెస్ట్ సిస్టమ్. మీరు ఇక్కడ పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు, అండ్ ఇది మీకు స్టాప్ లాస్ అవుతుంది. ఒకవేళ మీకు స్టాప్ లాస్ లెవెల్ హిట్ అయిపోతే కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు అనమాట. ఆప్షన్స్ ట్రేడర్స్కి చాలా మంచి అడ్వాంటేజ్ ఇది. అండ్ ఇక్కడ చూడండి మన పాత సిగ్నల్స్ చూడవచ్చు మీరు, ప్రీవియస్ సిగ్నల్స్. ఇది మొన్న మార్కెట్, ఇది 25th January. సో ఫస్ట్ సెల్ వచ్చింది. సో ఫస్ట్ యారోలో మనం సెల్ చేస్తాము, తర్వాత ఈ సబ్సిక్వెంట్ యారోస్లో మనం సెల్ చేయము. దీస్ ఆర్ ఓన్లీ కంటిన్యూషన్ సిగ్నల్స్. సో నెక్స్ట్ యారోస్లో మనం సెల్ చేయము. సో ఫస్ట్ సిగ్నల్లో మీకు ప్రాఫిట్ వచ్చింది, సెకండ్లో మీకు ప్రాఫిట్ వచ్చింది, అండ్ మీకు ఎంట్రీ కాగానే ఇమీడియట్గా పైకి వెళ్ళలేదు. సమ్ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ హ్యాస్ కమ్. జనరల్గా మీకు మార్కెట్లో మీకు చాలామంది ఏమని చెప్పంటే బై కొట్టగానే పైకి వెళ్ళిపోవాలా, సెల్ కొట్టగానే కింద పడాలని చూస్తారు. అట్లా కాదు మార్కెట్ లోపల. ఇది 1 minute టైం ఫ్రేమ్. ఈ మాత్రం కూడా వోలటిలిటీ లేకపోతే ఎట్లా ఉంటుంది? స్ట్రైట్ ఫార్వర్డ్ మూమెంట్స్ విల్ నాట్ కమ్, బట్ దిస్ విల్ గివ్ యూ వెరీ గుడ్ సిగ్నల్స్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్. అండ్ ఇది ప్యూర్ ఇంట్రాడే కోసమే. యూ షుడ్ నాట్ కీప్ ఎనీ పొజిషన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్. దీని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us గో త్రూ దిస్ PPT ఫైల్. ఇది వచ్చేసేసి మెయిన్ ఫీచర్స్ ఆఫ్ X1 ఇంట్రాడే సిగ్నల్స్. నో రీపెయింటింగ్, నో రీలోడింగ్, నో రీక్యాల్కులేటింగ్. రీపెయింటింగ్ అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సెల్ ఉందండి, ఈరోజు ఇక్కడ సెల్ సిగ్నల్ ఉంది. ఓకే, ఇక్కడ సెల్ సిగ్నల్ ఉంది. ఒకవేళ మీరు నెక్స్ట్ డే సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే ఈ సిగ్నల్ మారిపోతుంది అనమాట. సిగ్నల్ మారిపోయి మీకు ఈ ప్లేస్ వచ్చేసేసి సమ్వేర్ హియర్ వన్ మోర్ యారో విల్ కమ్, ఇక్కడ వచ్చేస్తుంది యారో. సో దట్ ఈస్ కాల్డ్ రీపెయింటింగ్. బట్ మన సాఫ్ట్వేర్లో X1 ఫుల్ వర్షన్లో కానీ X1 లైట్ వర్షన్లో కానీ రీపెయింటింగ్ ఉండదు. ఒక్కసారి సిగ్నల్ వచ్చిందంటే ఈ సిగ్నల్ ఇక్కడే ఉంటుంది. మీరు 100 సార్లు చార్ట్ లోడ్ చేసినా కూడా ఈ సిగ్నల్ ఇక్కడ ఉంటుంది. ఒక 1 year తర్వాత మళ్ళీ వచ్చి లోడ్ చేసినా కూడా సిగ్నల్ అక్కడే ఉంటుంది. సిగ్నల్లో రీపెయింటింగ్ ఉండదు. ఒక్కసారి వచ్చిన తర్వాత డిజపియర్ కాదు. అండ్ రీలోడింగ్ అనేది అవసరం లేదనమాట. సో నో రీపెయింటింగ్, నో రీలోడింగ్, నో రీక్యాల్కులేటింగ్. స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ఆన్ చార్ట్స్. అంటే స్టాప్ లాస్ వచ్చేసేసి దీనికి స్వింగ్ హై. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ చేస్తే
స్వింగ్ ఇది స్టాప్ లాస్, టార్గెట్ వచ్చేసేసి టార్గెట్ 1 టార్గెట్ 2 మీకు ఇట్లా ప్లస్ సింబల్ వస్తుంది. దీస్ ఆర్ మ్యాథమెటికల్ టార్గెట్స్, మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెస్క్టాప్, ఈమెయిల్, మొబైల్ అలర్ట్స్ వస్తే మీకు సిగ్నల్ రాగానే యూ విల్ గెట్ అలర్ట్ అంటే ఇంట్రాడే సెల్ వచ్చిందని చెప్పని అలర్ట్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు హ్యావ్ గాట్ నో లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ హియర్, నిఫ్టీ, క్రూడ్ ఆయిల్, నాస్డాక్, US30 ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా మీకు చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. మీరు ఎన్ని చార్ట్స్ అయినా మీరు ఇక్కడ ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, వేరెవర్ యూ గెట్ సిగ్నల్ దానికి అలర్ట్ వచ్చేస్తుంది. సో నో నీడ్ టు లుక్ ఎట్ కంటిన్యూస్లీ, మీరు ప్రతి చార్ట్ మాటి చూడాల్సిన పని లేదు. మనం ఈ చార్ట్లో లేకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ ఎక్కడో ఉంటుంది ఇక్కడ, ఓకే అదాని ఎంటర్ప్రైజెస్ ఉంది, ఆ సిగ్నల్ ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు అదానిలోకి వెళ్దాం మనం. అంటే ఇది 5 minutes టెంప్లెట్, ఇది 1 minute వెళ్తే 1 minute మనకి ఇప్పుడు ఈ టెంప్లెట్ లోడ్ చేస్తే మనకు 1 minute వచ్చేస్తుంది అనమాట ఇది. ఓకే 1 minute చార్ట్ ఇది చూడవచ్చు మీరు. అదానిలో కూడా మీకు బై సిగ్నల్ ఉంది. ఓకే ఫస్ట్ బై సిగ్నల్ తీసుకోవాలా, అంతకంటే ముందు సెల్ ఉన్నట్టు చూద్దాం ఒకసారి. అంతకుముందు సెల్ ఉంది. ఓకే సో కొంచెం ప్రికాషన్స్ యూజ్ చేసుకుంటే దిస్ ఈజ్ బెస్ట్ సిస్టమ్. మీరు స్టాక్స్లో, కమోడిటీస్లో, ఫారెక్స్లో, క్రిప్టోస్ అన్నిట్లో చేయొచ్చు. బట్ ఫారెక్స్లో, క్రిప్టోస్లో 1 minute విల్ బి టూ స్మాల్. స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పి అనేది జనరల్గా 5-6 hours నడుస్తుంది కాబట్టి 1 minute టైం ఫ్రేమ్లో యూ విల్ గెట్ ఇనఫ్ మూమెంట్. అదే మీరు ఫారెక్స్లోకి వెళ్తే దట్ ఈస్ 24 hours మార్కెట్, అందులో కూడా 1 minute టైం ఫ్రేమ్ విల్ బి ఓకే. బట్ ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు గో ఫర్ 1 minute టైం ఫ్రేమ్, నేను ఇంతకుముందు చూపించాను కదా ఈ టైం ఫ్రేమ్, మన ఈ టెంప్లెట్లోకి వెళ్ళండి. నార్మల్ 1 minute టెంప్లెట్ ఉంటుంది, దానిలో వెళ్ళండి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ టు ఫాలో ఇంట్రాడే సిగ్నల్స్, దట్ ఆల్సో యూ కెన్ ఫాలో, ఇట్స్ అప్ టు యూ. అండ్ నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. ఇంపార్టెంట్ పాయింట్స్, దీస్ సిగ్నల్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఇంట్రాడే, డూ నాట్ క్యారీ ఫార్వర్డ్ పొజిషన్ బేస్డ్ ఆన్ ఇంట్రాడే సిగ్నల్స్. దీని ప్రకారంగా మీరు మన పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు, ఎందుకంటే ఇది చాలా చిన్న ట్రెండ్ అనమాట. 1 minuteలో వీఆర్ మీరు కౌంటర్ ట్రెండ్ చేస్తున్నారా, వెదర్ యూఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ట్రెండ్ ఆర్ న్యూ ట్రెండ్ మీకు ఐడియా ఉండదు. కాబట్టి వాట్ ఎవర్ పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న బై చేస్తారు, మన థర్స్డే రోజు, మంత్లీ ఎక్స్పైర్ రోజు క్లోజ్ చేసుకోండి. బై ది ఎండ్ ఆఫ్ దిస్ వన్ మార్కెట్ క్లోజింగ్ లోపల క్లోజ్ చేసేయండి. అంతేగాని రేపు పొద్దున మళ్ళీ ఒక 1000 points వస్తుందని చెప్పనేసి పెట్టుకోవద్దు. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయదలుచుకుంటే గో ఫర్ 5 minutes టైం ఫ్రేమ్, బట్ దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ 1 minute టైం ఫ్రేమ్. డూ నాట్ క్యారీ ఫార్వర్డ్ ఎనీ పొజిషన్ బేస్డ్ ఆన్ దిస్ సిగ్నల్. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ అండ్ చార్ట్స్ అండ్ 100% రూల్ బేస్డ్ ట్రేడింగ్. ఓకే ట్రేడ్ స్టాక్స్, కమోడిటీస్, ఫారెక్స్ అండ్ క్రిప్టోస్. బెస్ట్ సిస్టమ్ ఫర్ ఆప్షన్ ట్రేడర్స్ బోత్ బై సైడ్ అండ్ సెల్ సైడ్. మీరు ఒకవేళ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ అనమాట. ఎందుకని చెప్పంటే ఆప్షన్స్లో మీకు ఏమవుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సోల్డ్ ఏ కాల్ ఆప్షన్, మన పుట్ ఆప్షన్ సెల్ చేస్తే మీకు మార్కెట్లో మూమెంట్ రాకున్నా, ఒకవేళ పైకి వెళ్ళకపోయినా కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్ ఇట్ విల్ గివ్ యూ ప్రాఫిట్ అనమాట, బికాస్ ఆఫ్ టైం డికే. ఒకవేళ మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే మీకు పాయింట్ అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఆప్షన్స్ బై చేయాలన్నా కూడా మీరు కొంచెం పుల్ బ్యాక్లో తీసుకోండి. ఒక లాట్ ఇక్కడ తీసుకోండి, ఇంకో లాట్ పుల్ బ్యాక్లో తీసుకోండి. ఇది ఎక్స్పైరీ రోజు ఇది వాలటిలిటీ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ 44,600 కాల్ ఆప్షన్ వచ్చేసేసి ఇట్ వాజ్ అరౌండ్ 15-16 రూపీస్. ఇక్కడ వచ్చే వరకల్లా 8 రూపీస్ అయింది. ఫ్రమ్ ఇయర్ ఇట్ హెస్ బికమ్ 250 రూపీస్, ఎందుకంటే ఆల్మోస్ట్ 400 points మూమెంట్ వచ్చేసింది. అఫ్కోర్స్ ఎవ్రీ డే మీకు ఇట్లా అవుతుందని కాదు, బట్ వాలటిలిటీ ఈజ్ దేర్. బ్యాంక్ నిఫ్టీలో 300-400 points ఇట్ మోస్ట్ కామన్. అది మనకి ఇప్పుడు ఇవాళ రేపు నిఫ్టీలోనే మీకు 200 points మూమెంట్ వస్తుంది. సో ట్రై టు యూటిలైజ్ ఈ సిస్టమ్ కరెక్ట్గా యూజ్ చేస్తే మీరు ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 3 precautions ఫర్ X1 ఇంట్రాడే సిగ్నల్స్. ఒకవేళ మీరు 3 precautions తీసుకుంటే దీస్ సిగ్నల్స్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ ప్రాఫిటబుల్ సిగ్నల్స్, యాక్యురసీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసేసి డూ నాట్ బై ఆఫ్టర్ గ్యాప్ అప్ అండ్ డూ నాట్ సెల్ ఆఫ్టర్ గ్యాప్ డౌన్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకని చెప్పంటే లెట్ us గో టు, ఇప్పుడు ఈ రోజుకి వెళ్దాం మనం. ఓకే ఇక్కడ మనకు సెల్ సిగ్నల్ ఉంది. ఓకే ఇక్కడ మీరు సెల్ వచ్చింది, తర్వాత మీకు మార్కెట్ క్లోజ్ అయిపోయింది, యువర్ పొజిషన్ ఇస్ క్లోజ్డ్. ఒకవేళ మార్కెట్ రన్ అవుతుంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీ స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే దీనిపైన మీ స్టాప్ లాస్ ఉంటుంది, మీరు రివర్స్ చేస్తారు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాప్ అప్ అయింది అంటే మనకు బై సిగ్నల్ ఇక్కడ రావాల్సింది ఇక్కడ వచ్చింది. దట్ ఈస్ ద రీజన్ ఇంత పెద్ద గ్యాప్ అప్ తర్వాత మీరు బై చేస్తే రిస్క్ రివార్డ్ మ్యాచ్ కాదు. కాబట్టి జస్ట్ లీవ్ ఇట్. నిమిషం ట్రేడింగ్ చేయాలని ఏం లేదు, వదిలేసేయండి. ఇఫ్ సెటప్ ఈజ్ నాట్ సూటబుల్ టు యూ, రిస్క్ రివార్డ్ ఈజ్ నాట్ సూటబుల్, వదిలేసేయండి. గ్యాప్ అప్ వచ్చిన తర్వాత బై చేయొద్దు, గ్యాప్ డౌన్ వస్తే సేల్ చేయొద్దు. గ్యాప్ డౌన్లో కూడా మీకు ఏమవుతుంది, చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట స్టాప్ లాస్కి దీనికి. ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ ఉండి కంపల్సరీ ట్రేడింగ్ చేయాలని చెప్పంటే జస్ట్ యూ కెన్ టేక్ ఏ ఛాన్స్ ఇయర్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ క్లౌడ్. ఇది క్లౌడ్ అనమాట, X1 క్లౌడ్ అంటాము. దీని దగ్గరకు వస్తే మీరు ఒకసారి బౌన్స్ బ్యాక్ కోసం చేయొచ్చు. బౌన్స్ బ్యాక్ రాలేదు, కొంచెం వచ్చింది, ఇంతవరకు రాలేదు,
తర్వాత సెల్ కన్వర్ట్ అయిపోయింది. ఇఫ్ యూ హెవ్ టేకన్ ది సిగ్నల్ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ లాస్ట్ సమ్ మనీ. ఒకవేళ మీరు ఈ సిగ్నలే అవాయిడ్ చేస్తే మీరు డైరెక్ట్గా మీకు ఇక్కడ చూడండి సెల్ వచ్చేసింది. ఆ రోజు మీకు 1000 పాయింట్స్ పడ్డది. ఆఫ్ కోర్స్ ఎవ్రీడే అట్లా పడుతుంది అని ఏం లేదు, బట్ లెట్ us see ఒకసారి మనం అన్ని సిగ్నల్ చూద్దాం. సో ఇది మనం మొన్న సిగ్నల్స్, ఇది దిస్ ఈజ్ ప్రాఫిటబుల్. మీకు ఇందులో ప్రాఫిట్ వచ్చింది, ఇందులో ప్రాఫిట్ వచ్చింది. అండ్ దెన్ లెట్ us గో బ్యాక్. దీంట్లో కూడా మీకు ప్రాఫిట్ వచ్చింది. అండ్ చూడండి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ దిస్ మచ్ వోలటిలిటీ దేర్ ఈజ్ నో ఫేక్ సిగ్నల్. మీకు మామూలుగా వేరే సిస్టమ్స్లో ఏమవుతుంది, మళ్ళీ సెల్ వస్తుంది, మళ్ళీ బై, మళ్ళీ సెల్, మళ్ళీ బై ఇట్లా వస్తుంది. అట్లా ఇందులో రాదు. సో ఈ మూమెంట్ వచ్చేస్తుంది మీకు ప్రాఫిట్. అండ్ హియర్ ఆల్సో యూ గాట్ ప్రాఫిట్, హియర్ ఆల్సో యూ గాట్ ప్రాఫిట్. ఓకే, 5 సిగ్నల్స్ ఆర్ ప్రాఫిటబుల్. నెక్స్ట్ మన ప్రీవియస్ ఈ డే 6th సిగ్నల్ ఇది ఆల్సో ప్రాఫిటబుల్. ఓకే, తర్వాత ఈ సిగ్నల్ వచ్చింది. ఓకే, ఈ సిగ్నల్ గురించి చెప్తాను చూడండి. Let us go to second precaution. Last 30 minutes in any market will be adjustment period. అంటే మార్నింగ్ నుంచి బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ లేకపోతే ఆల్గోస్ కానీ ఇవన్నీ ఏమవుతాయని చెప్పంటే పొజిషన్స్ అన్ని క్లోజ్ చేసే టైం అనమాట. అప్పుడు పోయి నేను సెల్ చేస్తా అని చెప్పంటే ఎక్స్పైరీ ఉంటే ఆ రోజు మీకు మూమెంట్ వస్తుంది. ఎక్స్పైరీ లేకపోతే మామూలుగా జస్ట్ కొంచెం అఫ్కోర్స్ పడవచ్చు, పడొద్దు అని రూల్ ఏం లేదు. కాకపోతే ఇంకా మీరు రిస్క్ తక్కువ ఇవ్వచ్చు అనమాట. ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టేక్ ది సిగ్నల్, టేక్ లిమిటెడ్ క్వాంటిటీ. ఓకే, దీనిలో పెద్ద లాస్ ఏం లేదు. ప్రాబ్లీ ఇఫ్ యూ హెవ్ సోల్డ్ ఏ కాల్ ఆప్షన్ ఒక 20-30 పాయింట్స్ లాస్ అయి ఉండొచ్చు. బట్ దెర్ ఈస్ నో టైమ్. వెన్ ఎవర్ యూ టేక్ ఎనీ సిగ్నల్, టైం ఇవ్వాలి మార్కెట్కి. నాకు పెట్టంగానే నాకు 100 పాయింట్ పడిపోవాలని చెప్పంటే ఆ టైం ఉండకపోతే మార్కెట్ క్లోజ్ అయిపోతే ఎక్కడ పడుతుంది, పడదు కదా. ఓకే, సో దిస్ సిగ్నల్ ఈవెన్ ఇఫ్ యూ హెవ్ టేకన్ మేబీ స్మాల్, దిస్ వన్ అవుట్ ఆఫ్ 7 సిగ్నల్స్ 6 ఆర్ ప్రాఫిటబుల్ టిల్ నౌ. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి సెల్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, బట్ ఇమ్మీడియట్లీ ఇట్ గాట్ రివర్స్డ్ ఇయర్. సో ఈ ప్రాఫిట్ పోయింది 30-40 పాయింట్స్, దిట్ ఈస్ కవర్డ్ ఇయర్. సో 8-9 సిగ్నల్స్ లోపల 6 ఆర్ ప్రాఫిటబుల్, 2 ఆర్ 0, 1 ఈజ్ స్మాల్ లాస్. అండ్ వచ్చేసేసి ప్రీవియస్ సిగ్నల్ ఇది గ్యాప్ అప్లో మనం చెయ్యం ఇది. ఓకే, ఒకవేళ మీరు గ్యాప్ అప్ తర్వాత చేయదలుచుకుంటే యూ కెన్ నో ఒకసారి మీరు పుల్ బ్యాక్లో చేస్తే అఫ్కోర్స్ యూ గాట్ ప్రాఫిట్, బట్ ఐ డోంట్ సజెస్ట్ టు గో ఫర్ దిస్ వన్. గ్యాప్ అప్లో వదిలేసేయండి, ఎక్కడ పోతే మార్కెట్ ఇవాళ కాకపోతే రేపు ట్రేడింగ్ చేయొచ్చు. మళ్ళీ అన్నెసరీ రిస్క్ తీసుకొని చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సిగ్నల్, ఇందులో కూడా ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఇక్కడ బై వచ్చింది, దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ యారో. ఇక్కడ ఫస్ట్ యారో ఇది కాబట్టి ఇది బై నడుస్తుంది. ఓకే, మనం పొజిషన్ దీని బేసిస్ మీద మనం పెట్టాం కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ పొజిషన్. ఈ పొజిషన్ మనం క్లోజ్ చేయాలి, నెక్స్ట్ డే కంటిన్యూ అవుతుంది అని చెప్పనేసి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. సో దేర్ ఇస్ నో ఎంట్రీ మార్నింగ్. తర్వాత మీకు సెల్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. తర్వాత అగైన్ యూ గాట్ నో, ఇందులో ప్రాఫిట్ వచ్చింది. ఐ థింక్ 10-15-12-13 సిగ్నల్స్ మనం చూసినాం, అన్ని ప్రాఫిటబుల్లే. 1-2 స్మాల్ లాస్ వాజ్ దేర్. అండ్ ఈ సిగ్నల్ కూడా ప్రాఫిటబుల్లే, ఇది కూడా ప్రాఫిటబుల్లే. బ్యాంక్ నిఫ్టీలో 1 మినిట్లో ఈ యాక్యురసీ, సారీ ఈ సిగ్నల్ ఇక్కడ కాదు, దీనికంటే ముందే పైన ఉన్నట్టుంది. ఓకే, ఇది కూడా కాదు, ఒక్క నిమిషం ఆగండి చూపిస్తాను నేను. యాక్చువల్గా సిగ్నల్ ఇది ఇక్కడ వచ్చింది ఫస్ట్ యారో, ఇది సిగ్నల్. ఇది మనం ఆ రోజు క్లోజ్ చేయాల్సి వచ్చింది అన్నమాట పొజిషన్. నెక్స్ట్ డే మార్నింగ్ దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ డౌన్. మీకు గుర్తే ఉండి ఉంటుంది, ఇది HDFC బ్యాంక్ రిజల్ట్ బాగాలేని చెప్పనేసి 1000 పాయింట్స్ పడ్డది కదా బ్యాంక్ నిఫ్టీ, దట్ ఈస్ ది సిగ్నల్. బట్ ఈ గ్యాప్ డౌన్ తర్వాత మనం చేయాలంటే కష్టం. దీని తర్వాత కూడా మళ్ళీ 1000 పాయింట్స్ పడ్డది, కానీ దట్ ఈస్ లెఫ్ట్ టు యూ, మీరు చేస్తారా చేయరా అని చెప్పని. బట్ యాక్చువల్గా ఇది ఎంట్రీ కానే కాదు, మన ఎంట్రీ ఇక్కడ మనకు సిగ్నల్ ఎక్కడో వచ్చింది, అది దానిలో మనం సెల్ చేయాలా. ఎక్కడి నుంచి అంటే 48,150. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 47,000 దగ్గర ఓపెన్ అయింది, అంటే 1000 పాయింట్స్ కింద ఓపెన్ అయింది. సో వదిలేసేయండి, దాన్ని పట్టుకొని కంపల్సరీ నేను ట్రేడింగ్ చేయాలి అని చెప్పంటే ట్రేడింగ్ చేయకపోతే మిమ్మల్ని ఎవరు కొట్టోడు లేడు, లేకపోతే అడిగేటోడు ఎవడు లేడు. కాబట్టి మీ ఇష్టం, అది చేస్తారా అని చెప్పి మీ రిస్క్ మీద ఉంటుంది. బట్ సిగ్నల్ దగ్గర చేస్తే మీకు రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవుతుంది. పోయి 1000 పాయింట్స్ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత, గ్యాప్ డౌన్ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్, రిస్క్ రివార్డ్ విల్ నాట్ మ్యాచ్. అండ్ అంతకుముందు రోజు చూడండి, దేర్ వాజ్ ఏ బై సిగ్నల్, సెల్ సిగ్నల్, ఇందులో ప్రాఫిట్ వచ్చింది, బై సిగ్నల్ వచ్చింది ఇక్కడ. ఇది మనం పొజిషన్ క్లోజ్ చేసినాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్ ఓపెన్ ఎట్ సేమ్ ప్రైస్. ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ యూ కెన్ రీఓపెన్ పొజిషన్, ఇందులో కూడా ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చూడండి మీరు, ఇన్స్పైట్ ఆఫ్ దిస్ మచ్ వోలటిలిటీ దెర్ ఇస్ నో ఫేక్ సిగ్నల్. సో ఇది ఫిల్ట్రేషన్ అని చెప్పనేది ఎట్లయితుందో, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో కంటిన్యూస్గా చూడవచ్చు మీరు. ఐ థింక్ ఓన్లీ 1 or 2 సిగ్నల్స్ ఆర్ లాస్ మేకింగ్, అదర్వైజ్ ఆల్మోస్ట్ ఆల్ సిగ్నల్స్ ఆర్ ప్రాఫిటబుల్. 1-2 ఫెయిల్ అయితే 1 minute టైం ఫ్రేమ్లో 50%, 60% యాక్యురసీ వస్తేనే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వెరీ బిగ్ యాక్యురసీ. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు నేను చూపించిన దాంట్లో 80% పైన యాక్యురసీ ఉన్నది, ఇఫ్ యూ ఫాలో సమ్ ప్రికాషన్స్.
ఓకే, ఆ ప్రికాషన్ తీసుకుంటే ఇంకొంచెం యాక్యురసీ పెరుగుతుంది. సో ఈ మాత్రం యాక్యురసీ రావడం చెప్పడం చాలా ఇంపాసిబుల్. స్టిల్ నో యూ ఆర్ గెటింగ్ దిస్ మచ్ యాక్యురసీ. సో ట్రై టు యూటిలైజ్ ది సిస్టమ్ అండ్ ఫర్ దిస్ నో వీఆర్ ప్రొవైడింగ్ 2 days ఫ్రీ ట్రయల్ ఇస్తున్నాము. ఆ ఫ్రీ ట్రయల్ కోసం యూ కెన్ గో టు అవర్ వెబ్సైట్ X1 Trader. ఇక్కడ కింద ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే మీకు ఇన్స్టాల్ చేస్తాం. ఇది 2 days యూ కెన్ చెక్. నో లైవ్ మార్కెట్లో మీరు చెక్ చేసుకోవచ్చు దీని యాక్యురసీ. ఒకవేళ మీరు స్టాక్స్లో చేస్తున్నా, మీకు వేరే ఇన్స్ట్రుమెంట్స్లో చేస్తున్నా కూడా యూ కెన్ check all those things. Now you can see here a lot of instruments data will come. NSE, MCX, NCDX, international market, indices and commodities, cryptos, everything will come in this one. But if forex market lo 1 minute will be too small, still if you want to try, no, so chudandi. But this is no very good system for intraday trading. And Nifty, Bank Nifty, Fin Nifty ఆప్షన్స్లో అయితే చాలా బాగుంటుంది. ఆప్షన్ సెల్లర్కి ఇంకా బాగుంటుంది, బయర్ కూడా ఓకే. బట్ వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ టు యూ ఆర్ నాట్ మీరు చూసుకోవాలా. ఎందుకని చెప్పంటే బేసికల్లీ ఐఎమ్ ఆప్షన్ సెల్లర్. బై చేస్తే నాకు ఎప్పుడు లాసే వచ్చింది. నాకు ఈరోజు మన ఎక్స్పైర్ రోజు ఒక 15 యాక్చువల్గా మార్నింగ్ మార్కెట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఓకే, సో ఐ కెప్ట్ వన్ ఆర్డర్ ఎట్ 20 రూపీస్లో 44,600 కాల్ ఆప్షన్ బై పెట్టాను. 15 రూపీస్లో బై పెట్టాను, 5 రూపీస్లో బై పెట్టాను సమ్ క్వాంటిటీ. ఓకే, జనరల్గా ఎవ్రీ ఎక్స్పైరీ ఐ డూ లైక్ దట్. యాక్చువల్ నేను మర్చిపోయిన ఆర్డర్ అది. ఈ 20 రూపీస్ 15 రూపీస్ రెండు ట్రిగ్గర్ అయిపోయినాయి. దెన్ ఐ హ్యావ్ సోల్డ్ ఎ పుట్ ఆప్షన్ ఇయర్. నాకు ఈ పొజిషన్ ఉన్నట్టు కూడా తెలియదు. బై ద టైమ్ ఐ హ్యావ్ చెక్ మై MTM, ఇట్ హాస్ కమ్ అప్ టు 200 రూపీస్. సో ఆప్షన్ బయింగ్ అని చెప్పనేది నాట్ సూటబుల్ ఫర్ మీ. ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ ఇట్స్ ఓకే, బట్ బేసికలీ ఐమ్ ఆప్షన్ సెల్లర్. ఎక్స్పైర్ రోజు నాడు సెల్లింగ్ కంటే మీకు బయింగ్లోనే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. వెన్ ఎవర్ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్. జనరల్గా ట్రాపింగ్ అయితే అనమాట, ట్రాపింగ్ అయినప్పుడు దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ విల్ కమ్. సో దిస్ ఈజ్ ప్లస్ పాయింట్ ఫర్ ఆప్షన్ బయర్స్. అండ్ కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే దిస్ విల్ బీ ఎ వెరీ గుడ్ సిస్టమ్. అండ్ లాస్ట్ వచ్చేసేసి ఇఫ్ యూ అప్లై మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫో టు చార్ట్స్, దీస్ సిగ్నల్స్ విల్ బీ మోర్ ప్రాఫిటబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ రోజన్నా మీకు లెటెస్సే రిజల్ట్ రాబోతుంది అనుకోండి. లెటెస్సే ఇప్పుడు ఇస్ ICICI బ్యాంక్ ఆర్ SBI ఏదైనా సరే రిజల్ట్ రాబోతుంది. రిజల్ట్ రోజు ఏమవుతుంది, మీకు పైన కింద మీకు స్టాప్ లాస్ సెట్ అయిపోతాయి అన్నమాట. బిగ్ క్యాండిల్ విల్ కమ్. సో ఆ క్యాండిల్స్ మీరు అవాయిడ్ చేయాలంటే ఆ రోజు చేయకండి. అదర్వైజ్ నో వెయిట్ ఫర్ దిస్ వన్ రిజల్ట్స్ టు కమ్అట్ అండ్ మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత యూ కెన్ టేక్ సిగ్నల్ అనమాట. ఎందుకంటే 1 minute టైం ఫ్రేమ్ ఈజ్ అ టూ స్మాల్ టైం ఫ్రేమ్. సో ఇఫ్ యూ అప్లై లిటిల్ బిట్ ఆఫ్ కామన్ సెన్స్ అండ్ లాజిక్, దీస్ సిగ్నల్స్ విల్ గివ్ యూ వెరీ గుడ్ ప్రాఫిట్. సో ఫస్ట్ బై సిగ్నల్లో మనం బై చేయాలా, ఫస్ట్ బ్లాక్ ఆరోలో మన అప్ ఆరోలో బై చేయాలా, అండ్ ఫస్ట్ డౌన్ ఆరోలో సెల్ చేయాలా. సబ్సిక్వెంట్ ఆరోస్లో మనం సెల్ చేయొద్దు, బై చేయొద్దు. అండ్ స్టాప్ లాస్లో మనం రివర్స్ చేస్తాం. అండ్ టార్గెట్స్ వచ్చేసేసి ఇవి సింపుల్ సిస్టమ్. ఈ బాక్సెస్ నార్మల్గా మీకు లైట్ వర్షన్ వచ్చే బాక్సెస్, దీంతో పెద్ద ఈ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే ఉపయోగం ఏం లేదు. బట్ ఇఫ్ యూఆర్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్లో మీకు అది యూజ్ అవుతుంది. సమ్ టైమ్స్లో దేర్ మే బి లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ ఉందండి, నిఫ్టీలో కూడా మనం కొంచెం బ్యాక్ నుంచి చూద్దాం. ఓకే, సమ్వేర్ ఇయర్. ఓకే, ఈరోజు చూద్దాం. ఇది సేల్ నడుస్తుంది, బై వచ్చింది, ఓకే, ప్రాఫిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ యూ గాట్ సెల్ సిగ్నల్. ఇందులో కూడా ఓకే, నో ప్రాబ్లం, పెద్ద లాస్ ఏం లేదు. ఓకే, ఇట్ హాస్ గివెన్ సమ్ ప్రాఫిట్. బట్ ఇఫ్ యూ డిడ్ నాట్ క్లోజ్, సేమ్ అదే పాయింట్లో బై వచ్చింది, తర్వాత మార్కెట్ క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ సెల్ వచ్చింది, సెల్లో ఓకే ప్రాఫిట్ ఆర్ ఎట్ ది మోస్ట్ నో మా బ్రేక్ ఈవెన్లో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ బై వచ్చింది. చూడండి ఇక్కడ ఈ వోలటిలిటీలో కూడా దెర్ ఇస్ నో ఫేక్ సిగ్నల్, బై సిగ్నల్ నడుస్తుంది. మార్కెట్ కింది పైకి అయింది, ఇట్లా జిగ్జాగ్ మూమెంట్ వచ్చింది, బట్ దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ హియర్. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాప్ అప్ హ్యాస్ కమ్, నో ఎంట్రీ. నెక్స్ట్ ఈ ఎంట్రీ మనం తీసుకోము, ఎందుకంటే ప్రీవియస్ ఆల్రెడీ బై సిగ్నల్ ఇస్ రన్నింగ్. ఓకే, సో ఈ సెల్ తీసుకోవాలా. ఈ సెల్ తీసుకుంటే ఏమైందని తర్వాత సెల్ తీసుకుంటే చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ దిస్ మచ్ వోలటిలిటీ దెర్ ఇస్ నో ఫేక్ సిగ్నల్, ఇట్ హస్ గివెన్ యూ ప్రాఫిట్. నెక్స్ట్ వచ్చేసేసి గ్యాప్ అప్ వచ్చింది, తీసుకోం మనం. ఇది గ్యాప్ మన సెల్ వచ్చింది, తీసుకుంటాం. ఇది దట్ డే ఇట్ హస్ ఫాలోన్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్. అఫ్కోర్స్ 10 సార్లు అట్లే అయితే అని చెప్పి ఏం లేదు. దట్ డే ఇట్ హస్ గివెన్ యూ వెరీ గుడ్ ప్రాఫిట్. నెక్స్ట్ బై వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, సెల్ వచ్చింది, ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి బై వచ్చింది, ప్రాఫిట్. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సెల్ వచ్చింది. ఓకే, ఇది 25th మన మొన్న ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ. సో సెల్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ బై వచ్చింది చూడండి, ఇది లాస్ అయింది. ఓకే, సో అవుట్ ఆఫ్ 10 సిగ్నల్స్ సో ఫార్ 10-15 సిగ్నల్స్ ఇది మాత్రమే లాస్ అయింది. ఓకే, ఎంత లాస్ అవుతుంది నిఫ్టీ లోపల? ఇఫ్ యూ సోల్డ్ ఏ పుట్ ఆప్షన్, మీరు ఇక్కడ వచ్చేంత వరకల్లా ప్రాబ్లీ 20 పాయింట్స్ లాస్ అవుతుంది.
ఓకే, మళ్ళీ అగైన్ ఇఫ్ యూ సోల్డ్ ఏ కాల్ ఆప్షన్, ఇది కూడా మీకు లాస్ అయింది. సో టోటల్గా మీకు వచ్చేసి 30-40 పాయింట్స్ లాస్ అయి ఉంటుంది ఏరియా లోపల. బట్ బ్యాంక్ నిఫ్టీలో దీంట్లో లాస్ లేదు. సేమ్ టైంలో సేమ్ డే మీకు బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ లాస్ లేదు. అండ్ వాట్ ఎవర్ లాస్ దట్ హెస్ కమ్ ఇన్ నిఫ్టీ దట్ ఈస్ కవర్డ్ ఇన్ దిస్ సిగ్నల్. సో ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పంటే, జనరల్గా మీకు ఎక్స్పైరీ రోజు ఇది మంత్లీ ఎక్స్పైరీ, నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ 25th January రోజు మంత్లీ ఎక్స్పైరీ. సో మంత్లీ ఎక్స్పైరీ రోజు దిస్ మచ్ ఆఫ్ వోలటిలిటీ ఈస్ కామన్. ఇంత కూడా వోలటిలిటీ లేకపోతే మీకు సిగ్నల్ రాగానే 100% యాక్యురసీ రావాలని చెప్పండి ఇంపాసిబుల్. ఎక్కడో దగ్గర ఫెయిల్ అవుతుంది. దాని గురించి మీరు వడ్డీ అయిపోయి స్టాప్ లాస్ కాగానే ఏడుచుకుంటూ కూర్చోవద్దు. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, టేక్ అపోజిట్ ట్రేడ్. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, అపోజిట్ ట్రేడ్ తీసుకోండి. ఎక్కడ పోతుంది మార్కెట్? సమ్వేర్ ఇట్ హస్ టు గో. సి ఒక్కసారి మీకు పెద్ద ట్రెండ్ ఎప్పుడు వస్తుంది మార్కెట్ లోపల? వెన్ ఎవర్ బుల్స్ అండ్ బేర్స్ ఆర్ ట్రాప్, బిగ్ ట్రెండ్ విల్ కమ్. వెదర్ ఇట్ ఈస్ 1 minute టైం ఫ్రేమ్ ఆర్ 5 minutes టైం ఫ్రేమ్ ఆర్ 1 hour టైం ఫ్రేమ్. ఎప్పుడైతే బుల్స్ అండ్ బేర్స్ ట్రాప్ అవుతారో అప్పుడే బిగ్ ట్రెండ్స్ విల్ కమ్. సో ఇక్కడ ఏమైంది, మీకు 30-40 పాయింట్స్ లాస్ వచ్చింది. ఇఫ్ యూ హెవ్ క్లోజ్ యువర్ పొజిషన్ యూ మైట్ హెవ్ బుక్ లాస్, బట్ ఇఫ్ యూ హెవ్ కంటిన్యూడ్ యూ గాట్ టోటల్ లాస్ కవర్డ్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ యూ అండర్స్టాండ్, మీకు డే ట్రేడింగ్ అని చెప్పని చాలా టఫ్ జాబ్. డే ట్రేడింగ్లో ఈ సిగ్నల్స్ యూజ్ చేసి కొంచెం ప్రికాషన్స్తో లాజిక్తో ట్రేడింగ్ చేస్తే దీస్ సిగ్నల్స్ విల్ బీ ఎక్సలెంట్ సిగ్నల్స్, వెరీ ప్రాఫిటబుల్ సిగ్నల్స్. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ మీరు దీన్ని ట్రయల్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ లైట్ వర్షన్ ఫుల్ వర్షన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ గో త్రూ అవర్ ఛానల్ లోపల మీకు ప్లేలిస్ట్ సెక్షన్ ఉంటుంది. ప్లేలిస్ట్ లోపల as I told you, you can see X1, X2, X3 ఇవన్నీ చూడొచ్చు మీరు. దిస్ ఈజ్ ఫర్ స్కాల్పింగ్. ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఈవెన్ దిస్ ఆల్సో, బట్ ఐ ప్రిఫర్ X1, దిస్ వన్ ఇంట్రాడే సిగ్నల్సే ప్రిఫర్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ కన్సిస్టెంట్ వీక్లీ అండ్ మంత్లీ ఇన్కమ్ వితౌట్ టెన్షన్, మీరు X1 ఐరన్ ఫ్లై అని చెప్పని మా దగ్గర ట్రైనింగ్ కోర్స్ ఉంది. యూ కెన్ గో త్రూ దిస్ వన్. ఓకే, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, అంటే మీకు మార్కెట్ అప్ అండ్ డౌన్తో సంబంధం లేకుండా మీకు ప్రాఫిట్ వస్తుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ అవర్ ట్రైనింగ్ కోర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రాడే సిగ్నల్స్. ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసేసి అవుట్ సైడ్ డే గురించి చెప్తాను. అవుట్ సైడ్ డే గురించి లెట్ us గో టు వన్ చార్ట్, హిందుస్థాన్ యూనిలివర్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అవర్ అవుట్ సైడ్ డే సిగ్నల్. ఓకే, ఒకవేళ ఈ సిగ్నల్ లేదనుకోండి ఇక్కడ, ఓకే ఐ విల్ రిమూవ్ ది సిగ్నల్. అవుట్ సైడ్ డే ఒకవేళ ఈ సిగ్నల్ లేకపోతే దీని లోపల చూడండి, హిందుస్థాన్ యూనిలివర్ లోపల మీరు ఇక్కడ బై చేశారు, వాట్ ఎవర్ ఇస్ దిస్. ఓకే, ఇక్కడ బై చేశారు. ఎంత అండి? 25-30 అప్రాక్సిమేట్లీ. ఎంతవరకు వెళ్ళింది మీకు ఇది? 26-20 100 పాయింట్లు పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది, మీరు బై సిగ్నల్ ఏమో వచ్చింది, సరే తీసుకోలేదు తర్వాత సంగతి. నెక్స్ట్ డే మార్నింగ్ దిర్ వాజ్ అ బిగ్ గ్యాప్ డౌన్. ఓకే, ఎంతకు? 25-30లో మీరు సెల్ చేస్తే, బై చేస్తే 100 పాయింట్లు పైకి వెళ్ళింది. మళ్ళీ మీకు ఆ లాస్ వచ్చింది అన్నమాట, 20-30 పాయింట్స్ లాస్ వచ్చింది. ఆల్మోస్ట్ 25-70 నుంచి 70 రూపీస్ 50 రూపీస్ గ్యాప్ డౌన్ అయింది. బట్ దీనికంటే ముందే మీకు ఈరోజు ఏమైందని చెప్పంటే, ఒకసారి చూడండి ఇక్కడ, ఇది ఈరోజు హై లో ఇది. ఓకే, ఈ పర్టికులర్ డే 4th December. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది? హై క్రాస్ అయింది అండ్ సేమ్ డే లో క్రాస్ అయిపోయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ అవుట్ సైడ్ డే. ఎప్పుడైతే మీకు ప్రీవియస్ డే హై క్రాస్ అయ్యి లో క్రాస్ అవుతుందో సేమ్ డే, దిస్ ఈజ్ కాల్డ్ అవుట్ సైడ్ డే. ఒకవేళ మీకు ఫస్ట్ ప్రీవియస్ డే లో క్రాస్ కావచ్చు, లో క్రాస్ అయ్యి హై క్రాస్ అయినా కూడా దట్ ఈజ్ అవుట్ సైడ్ డే. అంటే మనకి ఏమవుతుందంటే, ప్రీవియస్ డే ఒకవేళ క్యాండిల్, ఇఫ్ దిస్ ఈజ్ ద క్యాండిల్, నెక్స్ట్ డే వచ్చేసి ఇట్లా ఫామ్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ డే వచ్చేసేసి ఇట్లా ఫామ్ కావచ్చు. ఓకే, సో ఇది అవుట్ సైడ్ డే అంటారు. ఇది బేసిక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, నేను అనుకున్నది కాదు ఇది. ఈ బేసిక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది యాక్చువల్గా మేము లాస్ట్ 4 years నుంచి కూడా మా ఫుల్ వర్షన్లో స్టాప్ లాస్ లాగా యూజ్ చేస్తున్నాం. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ లాంగ్ పొజిషన్ దట్ విల్ బీ అవర్ స్టాప్ లాస్. ఒకవేళ అవుట్ సైడ్ డే వస్తే మేము కంపల్సరీ దానిలో మనం రివర్ చేస్తాం అనమాట. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ మెనీ టైమ్స్ ఇన్ మై వీక్లీ వీడియోస్, యూ కెన్ గో త్రూ దట్. సో ఇక్కడ ఏమైంది, మీకు ఇప్పుడు అవుట్ సైడ్ డే రాగానే మీరు ఇక్కడ సెల్ చేయాలి. ఎక్కడ సెల్ చేయాలండి? ఈ బ్రేక్ డౌన్లో మీరు సెల్ చేయాలి. ఇక్కడ కాదు సెల్ చేయాల్సింది, ఇక్కడ సెల్ చేయాలి మీరు. ఓకే, బట్ ప్రతి అవుట్ సైడ్ డే విల్ నాట్ బీ ఎ వ్యాలిడ్ సెల్ సెటప్. ఇప్పుడు మనం ఈ అవుట్ సైడ్ డే సిగ్నల్ యాడ్ చేద్దాం. ఓకే, ఇది యాక్చువల్గా 115 ఉంది, ఇది మనం కోడ్ చేంజ్ చేద్దాం 222.
సో మీకు చూడండి, ఇప్పుడు ఇండికేటర్ సిగ్నల్ మీకు ఇక్కడ ఇచ్చింది. సేమ్ ఎక్కడైతే మీకు చెప్పానో అక్కడ సెల్ వచ్చింది మీకు. ఓకే, సో ఇక్కడ సెల్ చేయాలి. కాకపోతే ఏమని చెప్పంటే దీంతో ప్రాబ్లం ఏమని చెప్పంటే మీకు ఇక్కడ కూడా సెల్ వచ్చింది. కొంచెం బ్యాక్ వెళ్తే ఇక్కడ సెల్ వచ్చింది. సో ఇది ఫిల్టర్ కావాలా. ఓకే, దీనికోసం మేము ఒక ఫిల్టరేషన్ యాడ్ చేస్తున్నాము. ఇఫ్ దట్ ఫిల్టర్ ఈజ్ యాడెడ్ దిస్ విల్ నాట్ కమ్. ఓకే, అండ్ ఇది వచ్చేసేసి ఇట్ విల్ కమ్ సమ్వేర్ హియర్, ఈ క్యాండిల్లో వస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ హెవ్ సోల్డ్ ఇయర్ అరౌండ్ 25-50, నెక్స్ట్ డే మార్నింగ్ దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్ డౌన్. సో 25-50లో మీకు సెల్ అయిపోయింది. మీకు 25-30లో 35లో మీరు బై చేసింది 25-50లో సెల్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ యూ గాట్ ప్రాఫిట్. సో ఇన్ దిస్ వోలటిలిటీ యు ఆర్ నాట్ ట్రాప్డ్ అనమాట. సో దీనికోసం ఈ ఫిల్టరేషన్ వచ్చేసేసి కొంచెం టైం పడుతుంది. ఇది ఫిబ్రవరి ఎండింగ్ వరకు మీకు సిగ్నల్ వచ్చేస్తుంది. ఆల్రెడీ సగం ప్రోగ్రామింగ్ అయిపోయింది. బట్ ఎవ్రీ outside day will not be a reversal. So for that we are applying a small filtration. ఆ ఫిల్టరేషన్ కూడా అయిపోయి మీకు ఈ సిగ్నల్ యాడ్ అయిపోతుంది. either this arrow I'll give you or next ఈ arrow ఇస్తాను, this one. ఓకే, ఈ రెండింటిలో ఏది బాగుంటుందో అది ఇస్తాను. ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నాను చెప్పంటే మళ్ళీ ఇంకో వీడియో చేయాలంటే టైం లేదు. ఓన్లీ ఈ సిగ్నల్ కోసం మళ్ళీ సపరేట్గా వీడియో చేయడం కష్టం కాబట్టి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీని గురించి. సో దిస్ ఈజ్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. మనం స్వింగ్ ట్రేడింగ్లోనే యూజ్ చేస్తాం. మనం ఇది ఫుల్ వర్షన్లో యూజ్ చేస్తాము అండ్ ఆల్సో ఇన్ లైట్ వర్షన్ యూజ్ చేస్తాము. సో మీరు టెంప్లెట్స్ మన రెన్యువల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది అప్డేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవుట్ సైడ్ డే. ఈ అవుట్ సైడ్ డేలో ఆల్మోస్ట్ 80% యాక్యురసీ ఉంటుంది. మీరు రివర్సల్ తీసుకుంటే దీన్ని బేస్ చేసుకొని ఓన్లీ ఈ సిగ్నల్తో ట్రేడ్ చేసినా మీకు 80% యాక్యురసీ వస్తుంది. బట్ విత్ ఫిల్టర్, నాట్ ఎవ్రీ దిస్ వన్. ప్రతి అవుట్ సైడ్ డే వచ్చేసేసి ఇట్ విల్ నాట్ బి రివర్సల్. బట్ జనరల్లీ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ 80% ఆఫ్ టైమ్ రివర్సల్స్ విల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ డే. సో 80% ఆఫ్ టైమ్ దిస్ సిగ్నల్ విల్ బి సక్సెస్ఫుల్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టెస్ట్ ప్రీవియస్ చార్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో అవుట్ సైడ్ ఇండికేటర్ అది అండ్ ఇంట్రాడే సిగ్నల్స్ ఇది. అండ్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేజ్ దిస్ సిస్టమ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ x1trader.com. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. సింపుల్ సిస్టమ్, నో బిగ్ కాంప్లెక్స్ రూల్స్. ఫస్ట్ యారోలో బై చేయాలా, ఫస్ట్ అప్ యారోలో బై చేయాలా, ఫస్ట్ డౌన్ యారోలో సెల్ చేయాలా. రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకోండి. ప్రతిసారి నాకు ఎక్స్పైర్ రోజు 500 పాయింట్స్ రావాలంటే రాకపోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పైర్లో యూ మేక్ ఇట్ ఓన్లీ 100 పాయింట్స్. సో కొంచెం రియలిస్టిక్గా ట్రేడింగ్ చేయాలి ఇంట్రాడే లోపల. ప్రతిసారి 1000 పాయింట్స్ ఫాల్ రాదు బ్యాంక్ నిఫ్టీలో. సో వెన్ ఎవర్ యూ గెట్ రీజనబుల్ ప్రాఫిట్, జనరల్గా మీకు ఇది 44,000 రేంజ్లో ఉంది. 1% ఈజ్ ఈక్వల్ టు 500 పాయింట్స్. ఈవెన్ ఇఫ్ యూ గెట్ 0.5%, దట్ ఈస్ వెరీ గుడ్ మూమెంట్. 500 పాయింట్స్ ఈజీగా వస్తుంది. వెన్ ఎవర్ యూ గెట్ ఎ సిగ్నల్ జనరల్లీ 400 to 500 పాయింట్స్ విల్ కమ్. బట్ దెర్ ఇస్ నో కాన్స్టాంట్ ఇంత రావాలా ఇంతే రావాలని చెప్పని మనకు రూల్స్ పెట్టుకుంటే రాదు. సో రియలిస్టిక్గా మీరు ట్రేడింగ్ చేస్తే విత్ సమ్ ప్రికాషన్స్ ఇట్ విల్ గివ్ యూ ఎక్సలెంట్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈరోజు 1000 పాయింట్స్ పడ్డది. బట్ హౌ మెనీ పీపుల్ మైట్ హ్యావ్ గాట్ 1000 పాయింట్స్? బిగ్ క్వశ్చన్ అది. Probably some people might have exited here, some people might have exited here. Only some people because of luck or whatever it is, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిండొచ్చు. ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ లాట్స్ ఉంటే, ఇఫ్ సెల్లింగ్ ప్రెషర్ ఈస్ దేర్ ఇన్ మార్కెట్, దెన్ యూ కెన్ ట్రైల్ స్టాప్ లాస్. బట్ ఇఫ్ యూ ఆర్ ట్రేడింగ్ విత్ లిమిటెడ్ క్వాంటిటీ, ట్రై టు బీ సాటిస్ఫైడ్ విత్ స్మాల్ ప్రాఫిట్స్. కన్సిస్టెంట్గా మీరు ఈవెన్ ఇఫ్ యూ కెన్ మేక్ 200-300 పాయింట్స్ a day, at the end of the month 300 into 20 అంటే 6,000 పాయింట్స్ వస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ టేక్ 200 పాయింట్స్ ఎ డే, 200 into 20 అంటే 4,000 పాయింట్స్ వస్తుంది. 4,000 into 15 ఈజ్ లాట్ సైజ్ అంటే 60,000 ప్రాఫిట్ వస్తుంది. రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకొని ట్రేడింగ్ చేయండి. ఈవెన్ ఇఫ్ యూ క్యాచ్ 200 పాయింట్స్, దట్స్ ఎ వెరీ బిగ్ టార్గెట్ను. ఈ యాక్యురసీ మీకు వేరే ఏ సిగ్నల్స్లో కూడా రాదు. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ ట్రయల్ అండ్ చెక్ యాక్యురసీ. నో రీపెయింటింగ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, రీపెయింటింగ్ అవుతుంది ఆ సిగ్నల్ అని చెప్పనేసి. మా దగ్గర ఏ సిగ్నల్ కూడా రీపెయింటింగ్ కాదు. X1లో ఫుల్ వర్షన్లో రీపెయింటింగ్ కాదు, లైట్ వర్షన్లో కూడా రీపెయింటింగ్ కాదు. X2లో వచ్చేసేసి రీలోడింగ్ చేయాలా, X3లో రీలోడింగ్ కాదు కానీ రీక్యాల్కులేటింగ్ ఉంటుంది. X4 వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్నల్. సో దానికోసమే మేము ఏం చేస్తున్నామని చెప్పంటే వీఆర్ ప్రొవైడింగ్ యూ X4 సిస్టమ్ కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్. దానికోసం వీఆర్ గివింగ్ యూ పెయిడ్ ట్రయల్ ఇస్తున్నాం, 3 days ట్రయల్. దీనికైతే మీకు డైరెక్ట్గా మీకు ఫ్రీ ట్రయల్ ఇస్తున్నాము. యూ కెన్ చెక్ యాక్యురసీ ఇన్ దిస్ వన్. మీ దగ్గర MT4 లేకున్నా సరే టోటల్ ఇన్స్టాల్ చేస్తాం సిస్టమ్ విత్ రియల్ టైమ్ డేటా, సో దట్ యూ కెన్ చెక్ యాక్యురసీ ఆఫ్ ది సిగ్నల్. అండ్ ఇఫ్ యూ లైక్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు ది సిస్టమ్. అండ్ టోటల్ లైట్ వర్షన్లో ఇంట్రాడే సిస్టమ్ కూడా మీకు వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సబ్స్క్రైబ్. అండ్ hope this video is useful to you, and let us meet in next video. Thanks for watching this video.